అరే ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి, ఇంత అర్జెంటుగా ఎవడిస్తాడు? వీణైతే అడుగురా. హలో హలో, అరే మామ ఎక్కడ ఉన్నారా? చెప్పు మామ. అర్జెంటుగా ఒక 500 అవసరం ఉన్నాయరా. ఇంకా 500? సరే పంపిస్తున్నా, చూసుకో. మళ్ళీ నీకు 2-3 రోజులు ఇస్తారా? అవు టింగ్ టింగ్ వేసినట్టుంది. వచ్చినాయి మామ, థ్యాంక్స్ రా. అరే తమ్ముడు, అన్నయ్య మార్కెట్ పోయి కూరగాయలు లేపరా. సరే అన్నయ్య. కూరగాయలు తెమ్మంటాను అన్నయ్య. ఐడియా, డబ్బులు ఇచ్చినాం కదా రమ్మన్నా. ఇది ఫోన్ చేద్దాం, ఆవిడ ఏం చేస్తాను? అబ్బా ఈ డబ్బుల కోసం ఫోన్ చేస్తాను నేను. కడి చేస్తాను అమ్మా, మళ్ళీ చేద్దాం. హలో, ఏమరా ఫోన్ కడి చేస్తాను? నేను కడిగేస్తానా మా బాత్రూమ్ పోయి వచ్చిన. ఈ బజార్ అవుతుందా? అబ్బా నాకు అర్జెంట్ పని ఉన్నాయమ్మా. ఏమరో 500 నాకు ఇచ్చారా? అరే ఏం పని లేదు మామ, నువ్వు చెప్తే నేను కాదంటానా. వస్తా ఓకే ఇప్పుడే వస్తా. అరే మిథున్ అన్నయ్య, స్కూల్ పోయి పిల్లల్ని తీసుకురాబో. సరే అన్నయ్య పోతా. అయినా మనం ఎందుకు పోడు, మనకోడు ఉన్నాడు కదా అని ఫోన్ చేద్దాం. ఆగు. అరే ఎక్కడున్నావు? చెప్పమా. అర్జెంట్ కదా. అబ్బా నాకు అర్జెంట్ పని ఉన్నది మా. అరే అయితే నా 500 నాకు ఇచ్చాయి. సరే అత్త కానీ అబ్బాయి దగ్గర 500 తీసుకున్నావు కానీ అబ్బాయి ఎన్ని పనులు చేపిస్తాను నీడు. ఏమైందిరా అంత చిరాకు పడతాను? ఏం లేదురా, మా ఫ్రెండ్ గారు అక్కడ ఉన్నాడు కదా మూల మీద, ఆయన దగ్గర 500 తీసుకున్నారా. ఆయన దగ్గర 500 తీసుకున్న పాపానికి 500 పనులు చెప్తాను రా. 500 గురించి ఎంత పడతావారా? తీసుకున్నా 500 500 ఇప్పుడు ఇచ్చిన 500 ఆయనకి ఇచ్చాయిపో. బా నువ్వు మంచిగా ఒక్క నిమిషం అవుతా. అమ్మా పనుందానే? అత్తాను కానీ. సరే ఒక్క నిమిషం. అరే మామ ఇంటికైనా పని ఉందట, కూర్చోందరా. ఇవ్వరా నీ 500 వద్దు, నువ్వు వద్దు. నీ 500 వద్దు, నువ్వు వద్దు. ఇంకోసారి ఎంత అవసరం ఉన్నా ఇవ్వని దగ్గర పైసలు తీసుకోవద్దు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి.